మేము గండిపేటలో ఎన్టీఆర్ స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్ ప్లస్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ కూడా నడుపుతున్నాం. దాని ద్వారా లాభం పొందిన డబ్బుని మేము కృష్ణా జిల్లాలో చల్లపల్లి స్కూల్లో పేద పిల్లలు అట్లానే మా తెలుగుదేశం కార్యకర్తలు పిల్లలకి ఉచితంగా విద్యాన్ని ఇస్తున్నాం. ఆ చల్లపల్లి స్కూల్ ద్వారా ఇప్పటికి 6,500 మంది పిల్లలు చదువుకుని బయటికి వెళ్లారు. మహిళలకి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం. దీని మెయిన్ ఫోకస్ మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు కుటుంబంలో ఎవ్వరి ముందల చేయి జాపకూడదు. స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలదు. అట్లాంటి స్త్రీ ఆ తేడా నేను కూడా చూస్తున్నాను. ఇంట్లో ఉంటే బయటికి వెళ్లి పని చేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను. ఆ గౌరవం మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది. అది అవసరం కూడా మనకి. మనం చేసే ప్రతి పని పక్కనాళ్ళు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి. అట్లా ఆలోచిస్తాం మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతనే చూపిస్తాడు. ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు. మనకి ఆ కాన్ఫిడెన్స్ ఎస్ మనం చెయ్యగలం, చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం స్త్రీలు మనం ఏమైనా చేయగలం. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి 3 నెలలే అయ్యింది. ఇంకా 2-3 గ్రూప్స్ అయిన తర్వాత ఈ కుట్టు మెషిన్లు ఇవన్నీ ఇది టీచింగ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకేమి మన మహిళలకి ఏమి స్టార్ట్ చేస్తే ఉపయోగపడుతుంది. అట్లానే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము తప్పకుండా ఆలోచించి వాళ్ళకి ఏమి ట్రైనింగ్ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారో ఆ ప్రోగ్రామ్స్ అన్ని మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా తీసుకెళ్తాం.